మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇటీవల కోర్టు సినిమా చూసే ఉంటాం. ఆ అమ్మాయి వేరే కులపోడుతో ప్రేమలో పడిందనేటువంటి ఒక నెపంతో ఆ అమ్మాయిని ఏ రకంగా తండ్రి హింస పెట్టాడు, ఏ రకంగా కోర్టుకి ఇచ్చి అమ్మాయి పరువు తీశాడనే విషయాలు కూడా మనం చాలా స్పష్టంగా ఆ సినిమాలో చూసాం. సో అక్కడ కేవలం కేసులు కోర్టుల వరకే ఆ సినిమా అనేది పరిమితమైంది. బట్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురంలో ఓ పరువు హత్య కోర్టు సినిమాని తలపించే విధంగా ఉందని చెప్పొచ్చు. ఏదైతే నర్సింగాపురం చెందినటువంటి నిఖిత అనేటువంటి అమ్మాయి పక్కనే ఉన్నటువంటి హరిజానవాడకు చెందినటువంటి అజయ్, వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకున్నారనేటువంటి ఒక నెపంతో ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆఖరికి ఆ అమ్మాయిని హత్య చేశారు అనేటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళనైతే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తి అజయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అసలు ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి పరిచయం ఎలా అయింది, అసలు ఈ ఉదంతమంతా ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిఖిత నీకు ఎలా పరిచయం అయింది అజయ్? నేను ఇంటర్లో సెకండ్ ఇయర్లో చదువుకునేటప్పుడు అమ్మాయి నైన్త్ చదువుతూ ఉన్నింది. అలా మాకు అప్పుడు ఇప్పటికి 4 years అవుతున్నాం మేము ఇద్దరం లవ్ చేసుకొని. అలా 9th నుంచి మేము ఇద్దరం పరిచయం అయినాము, ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాము. ఎక్కడ చదువుకునే వాళ్ళు మీరు? నువ్వు ఏ క్లాసు, ఆ అమ్మాయి ఏ క్లాస్? అమ్మాయి 9thలో ఉన్నింది, నేను బాయ్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. చంద్రగిరిలోనా? అక్కడ నుంచి మా ఇద్దరికి పరిచయం అయింది. దాని తర్వాత 10thలో అప్పటికి బాగానే జరుగుతూ ఉంది. 10thలో అమ్మాయికి ఆ అమ్మాయి ఇంట్లోకి మా విషయాలు తెలిసినాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసేయాలి, మ్యారేజ్ చేసేయాలి అనేసి వాళ్ళు ఇంట్లో తెలుసుకొని చెప్పుకొని అమ్మాయిని హౌస్ అరెస్ట్ లా చేసేసారు. దాంతో వాళ్ళ అమ్మ ఇంట్లో పెళ్లి చేస్తున్నది అనే కొందుకి ఒకరోజు నైట్ ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసింది నా కాడికి. వచ్చేసిన వెంటనే నేను నా కాడికి తీసుకుని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాను. నా కాడికి వచ్చింది, దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నాన్న వాళ్ళు వచ్చి అమ్మాయి ఏజ్ తక్కువరా, మా కేసు అవుతుంది ఎలా రా ఇట్లా రా అని చెప్పారు. నాకు ఇంత పెద్ద కేసు అవుతుంది, ఫోక్సో కేసు అనేసి నాకు ఇవన్నీ తెలియదు. నార్మల్గానే అనుకున్నాను, కానీ ఎందుకైనా మంచి స్టేషన్ కాడికి తీసుకుపోదామనేసి అమ్మాయిని తీసుకొచ్చాను. కానీ సగం దోవలో ఆ అమ్మాయి నీకు మళ్ళీ దక్కనీరు, నన్ను ఏడైనా వదిలి లేకపోతే నన్ను తీసుకొని అనేసి అమ్మాయి ఏడ్చింది. అమ్మాయి నీతో వచ్చేసిన తర్వాత నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళావు. అమ్మాయిని స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళావు? స్టేషన్కి తీసుకువెళ్ళాలి అనుకున్నాను సార్. సగం దోవలో వెళ్ళే దోవలోనే అమ్మాయి బండి ఆపమనేసి రిటర్న్ అయిపోయింది. దాన్ని గాడికి తీసుకుపోతే నాకు నువ్వు దక్కనీరు, నన్ను దక్కనివ్వు అన్నట్టుగా మాట్లాడే కొందుకి నేను ఏం చేయాలి ఆ సిచ్యువేషన్ నాకు అర్థం కాక ఆ అమ్మాయిని బయట తీసుకొని పొడిసి మ్యారేజ్ చేసుకున్నా. ఇక్కడ నాయుడుపేటకి ఆ పక్క వెళ్ళి నేను మ్యారేజ్ చేసుకొని నాకు ఒక బైక్ ఉన్నింది. ఆ బైక్ను అప్పుడు నేనేం జాబ్ చేయాల, చదువుకుంటూ ఉన్నాను. నాకు ఒక బైక్ ఉంటే దాన్ని అమ్మేసి 25,000 ఎత్తుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నా. 1 నెలంతా బయట ఉన్నాము. అక్కడ ఉన్నాము, బయట ఉండి అక్కడ తర్వాత ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట మా స్టేషన్లో, చంద్రగిరి స్టేషన్లో. దాని తర్వాత మమ్మల్ని ఎంక్వైరీ చేసి ఎలాగ ట్రేస్ చేసి పట్టుకొని మమ్మల్ని పట్టుకొచ్చారు. ఆ నెలంతా బయట ఉన్నాము. ఇక స్టేషన్కి వచ్చినాక మళ్ళీ కేసు అంతా ఏమీ లేకుండా మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకున్నారు. వాళ్ళమ్మ అప్పటికి సంతకాలు అవి పెట్టించుకొని ఎప్పటికీ కలవకూడదు అన్నట్టు మాట్లాడింది. కానీ అప్పటికీ ఆ అమ్మాయి నన్ను వదలలేదు, నేను తను వదలలేదు, మాట్లాడుకుంటూనే ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి హౌస్ అరెస్ట్ చేసేసారు. నాకు ఆ అమ్మాయికి 8 నెలలుగా కాంటాక్ట్ లేకపోయింది. చదువు కూడా ఆపేశారు అప్పటికి? ఆపేశారు, కాలేజీకి పంపించలేదు, నిలిపేశారు. సో అప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటున్నారా? లేదు, ఒక 8 నెలలుగా మేము మాట్లాడుకోలేదు. మా అమ్మాయికి ఫోన్ కానీ ఎటువంటిది కానీ ఆస్కారం లేకుండా పోయింది. నాకు తెలియదు ఏ విషయం అనేది. నాకు దాని తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయినాను. నాకు జాబ్ వచ్చింది లడ్ కౌంటర్లో జాబ్ చేసుకుంటా ఉన్నాను.
ఆ అమ్మాయి కాకపోతే అక్కడ ఉన్నప్పుడు మేము 1 నెల బయట ఉన్నప్పుడు అక్కడ కన్సీవ్ అయ్యింది, ప్రెగ్నెంట్ అయింది. అది ఎవరికి చెప్పుకోవాలి అమ్మాయి. అక్కడ బయట అక్కడికి ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయికి తెలిసింది. అంటే మీరు బయట ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన విషయం మీకేమైనా తెలుసా? తెలియదు, నాకు తెలియదు, అమ్మాయికి తెలియదు సార్. మేము ఉన్నింది 1 నెల బయట ఉన్నింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది. తెలిసిన తర్వాత అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు, నాకు చెప్పుకోలేదు. అంటే నాకు కాంటాక్ట్ లేకుండా ఉన్నింది, అమ్మాయికి ఆస్కారం లేకుండా పోయింది నాకు చెప్పుకోవడానికి. 8వ నెలలో వాళ్ళ అమ్మకి తెలిసింది. ఇంట్లోనే డెలివరీ అయ్యిందంట. డెలివరీ అయ్యి మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టి ఆ అమ్మాయి చెప్పింది ఏమంటే ఆడుకుంటా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల వేస్ట్ అనేది ఏదో రాలేదనేసి ఆ అమ్మాయి బాత్రూమ్లకి అలా ఇలా వస్తూ ఉంటే బిడ్డ ఆడుకుంటానే ఉన్నాడంట. బిడ్డని చూసుకుంటా ఆనందపడతా అలా ఉన్నిందంట. ఏమైందో తెలీదు. శుక్రవారం నైట్ పుట్టినాడంట. మార్నింగ్ దాకా ఉన్నాడంట. మధ్యాహ్నంకంతా వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి వచ్చే కొందుకి చనిపోయినాడంట. ఏమైందంటే చనిపోయాడు, నేనేం చేయను అనేసి ఏదో అనిందంట. డెలివరీ అయింది అమ్మాయికి? డెలివరీ ఇంట్లోనే చేశారా? ఇంట్లోనే జరిగిపోయింది. అప్పుడు ఆ టైం సిచ్యువేషన్లో కూడా ఎవరు లేరు. వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు లేరంట. 3వ కంటికి కూడా తెలియదు. అంటే అమ్మాయి చెప్పిందా బిడ్డని ఏం చేశారు, అసలు ఆ బిడ్డ కండిషన్ ఎలా ఉంది? బాగా నాకైతే కండిషన్ నేను అడిగాను. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూ పెట్టింది. నేను అప్పుడు అడిగాను, నాకు ఈ విషయాలన్నీ జైలుకి వచ్చి నాకు చెప్పింది. బిడ్డ కండిషన్ ఎట్టుంది అన్నీ అడిగితే తనే వాళ్ళ అమ్మాయి చంపేసిందని చెప్పింది. తనే చెప్పింది నాకు, అన్నీ మాట్లాడి చెప్పింది. బిడ్డ బాగానే ఉన్నాడు. మధ్యాహ్నం చూసే కొందకి మా అమ్మ చేతిలో ఉండి చనిపోయినాడు. మా అమ్మాయి చంపేసింది అని కాడ చెప్పింది. మళ్ళీ కేసు పెట్టచ్చు కదరా అంటే వద్దు, మా అమ్మకి మా చెల్లి ఒకటే ఉంది, ఇంకెవరు చూసుకునే వెళ్ళారు, అందుకనేసి మా చెల్లి గురించి ఆలోచించి నేను వద్దనుకొని గుమ్మని అయిపోయినాను అని అనింది. అప్పటికి నేను ఆ అమ్మాయి కేసు పెడతానింది. మళ్ళీ ఆ అమ్మాయి చెప్పిన దానికి వద్దులేరా ఇంక మీ చెల్లి కోసం ఆలోచించి అనేసి నేనే అతన్ని బతిమాలి వద్దని నేనే చేసినాను. అదే తప్పు అవుతుందని నేను అనుకోలేదు. అంటే బిడ్డ పుట్టింది, ఆమె హత్య చేసిందని చెప్పి ఆ అమ్మాయి నీకు చెప్పిందని చెప్పారు. మళ్ళీ నీపైన ఫోక్సో కేసు ఎప్పుడు పెట్టారు? ఆ రోజు నైట్ బిడ్డ పుట్టింది. ఆ అమ్మాయికి ఆ వేస్ట్ అనేది రాలేదంట. దాని ద్వారా అమ్మాయికి ప్రాణహాని జరిగిందంట. అంటే ఎక్కువ సీరియస్ అవ్వడంతో ఆ సిచ్యువేషన్లో హాస్పిటల్కి దొడుకొని పోవటం. బిడ్డ చనిపోయిన తర్వాత తన బిడ్డని ఎక్కడ బూట్ చేశారు, ఆ అమ్మాయికి కూడా తెలియదు అని చెప్పింది. అడిగితే బూట్ చేసి ఎవరికి తెలియదా, ఇంట్లో కానీ బయట కానీ? ఎవరికి తెలియదు బిడ్డ ఏమైందని ఎవరికి తెలియదు. ఎత్తుకుని పోయి బూట్ చేశారు. బూట్ చేసి హాస్పిటల్కి తిరిగారంట. ఎవరికి తెలియనికుండా చేసుకుందాం అనేసి. ఏడ హాస్పిటల్లో కేసు అవుతుందనే ముందుకి ఏడ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని అక్కడ ఎమ్మెల్సీ నుంచి కేసు వెళ్ళి నేను ఆ రోజు నైట్ డ్యూటీ నుంచి వచ్చాను. నేరుగా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అటు నుంచి మళ్ళీ నేరుగా అక్కడ సంతకాలు పెట్టించుకొని నన్ను జైలుకి పంపించారు. జైలుకి వెళ్ళాకే తెలిసింది. నువ్వు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళని అడగలేదు ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఏం కేసు పెట్టారు, ఎవరు పెట్టారు? ఫోక్సో కేసు అనే చెప్పారు కానీ నాకు ఇలా అనేసి బిడ్డ చనిపోయిందని అనేసి అప్పటికి కానీ నాకు ఏమి కానీ నాకు చెప్పలేదు. నిఖిత నీకు కాంటాక్ట్లో లేదు. ఆ అమ్మాయి హెల్త్ బాగలేదు, అందువల్ల నాకు కాంటాక్ట్లో లేదు. మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? 4 నెలలుగా ఉండి రీసెంట్గా ఈ మధ్య నెలకు ముందు రిలీజ్ అయ్యి వచ్చాను. రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఆ అమ్మాయి మెసేజ్ చేస్తాం, మేము మాట్లాడుకుంటాను, కలవలేదు. కాకపోతే ఇంక 1 year ఉంది కదా, 1 year ఉండి చేసుకుందాము, మ్యారేజ్ చేసుకుందాము. అప్పుడు ఆ అమ్మాయికి ఏజ్ ఎంత? ఇప్పుడు 17. 1 year ఉండి వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం అనేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఎందుకంటే నా మీద కేసు ఉంది కదా, కేసు ఇద్దరం కలుసుకొని మ్యారేజ్ చేసుకొని లోకాదుల్లో కేసు కొట్టించుకుందాము అన్నట్టు ఇద్దరం ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళ అమ్మాయి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి నన్ను బెయిల్ ద్వారా తీసుకొచ్చింది. బెయిల్ పెట్టి జైలుకి వచ్చిందా? జైలుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి ఆ అమ్మాయిని మా లాయర్తో కలిసి మా అమ్మాయి పిటిషన్ వేసి ఆ అమ్మాయి నన్ను మా నాన్న వాళ్ళతో పాటు పోరాడి బయట తీసుకొచ్చింది. ఆ విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసుకొని ఆ అమ్మాయిని చిత్రవాదనలు స్టార్ట్ చేశారు. నాకు మెసేజ్లో చెప్పేది నన్ను ఇలా కుట్టారు అని, చేతులకి బ్యాండ్లు అవన్నీ వేసుకొని ఫోటోలు తీసి పెట్టేది.
దాని తర్వాత సడన్గా ఒకరోజు నాకు చెప్పింది ఇలా అనేసి. ఒకరోజు మా అమ్మ మా తాత మా మామ మాట్లాడుకుంటా ఉన్నారు, నేను చాటుగా విన్నాను, మా అమ్మ నాకు విషయం పెట్టి చంపేయాలనుకుంటున్నారు ఈరోజు నైట్ అనేసి ఇలా అని చెప్పింది. నేను అదంతా ఏం జరగలేదు, నువ్వేం తినబాక, మీ అమ్మ పెట్టింది, ఏం జరగదు, ఒకసారి కంప్లీట్ ఇద్దాము, ఏమైనా అవుతుందంటే వద్దు వద్దు అంటా ఉండింది. ఆ రోజు ఇచ్చుంటే కాపాడుకోండి వచ్చి నేను, కాకపోతే ఇలా ఆ రోజు నైట్ అంటే ఆ రోజు 3వ తేదీ 4వ తేదీ నైట్ చనిపోయింది అమ్మాయి. 3వ తేదీ నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మాయి ఈ పొద్దుగుకి ఇంట్లో రచ్చ చేసుకుంటున్నది, నువ్వే కావాలనేసి, నిన్ను మీ కాడికి పంపించేస్తాను, ఇప్పుడు ఎక్కడికి పిలుచుకురమ్మంటావు చెప్పు, తోడుకొచ్చి వదిలేస్తాను అనేసి మాట్లాడినారు. నువ్వేం జాబ్ చేస్తున్నావు అనేసి అడిగినారు, అన్నీ చెప్పారు. నేను అన్నీ వాళ్ళ నాన్నకి అన్నీ వివరించి చెప్పాను, ఇలా జాబ్ చేస్తున్నాను, నాకు తల్లి లేదు, నన్ను అక్కడ నువ్వు ఎలా చూసుకుంటావు అంటే నాకు అమ్మ లేదు, మా అమ్మలా చూసుకుంటాను నేను అక్కడ చెప్పి మాట్లాడాను, అన్నీ చెప్పాను. ఆ రోజు మార్నింగ్ దాకా మెసేజ్ చేసింది. 11:46 దాకా వాళ్ళ అమ్మతో ఏదో వాదనలు స్టార్ట్ అయినాయంట. ఇలా అలా అనేసి మాట్లాడుకుంటా ఉంటే మళ్ళీ నన్ను జైలుకి పంపించాలని వాళ్ళ అమ్మ ప్లాన్ వేసిందంట. దానికి అమ్మాయికి కోపం వచ్చి ఎక్కువ వాడి మీద కేసు పెడితే రిటర్న్ నీ మీదే కేసు పెడతాను, అవసరమైతే నిన్నే జైలుకి పంపిస్తాను, నా బిడ్డని చంపేసిన దానికి, మళ్ళీ నేను జైలుకి పోతాను, నువ్వు జైలుకి పోతావు, అవసరమైతే వచ్చిన తర్వాత అయినా నన్ను ఆపలేవు కదా వాడి కాడికి వెళ్ళకుండా అన్నట్టు మాట్లాడిందండి. లాస్ట్ అదే మెసేజ్ నాకు. వాళ్ళ అమ్మ అప్పుడు వచ్చింది, దాంతో ఆపేసింది. వాళ్ళ అమ్మ 11:30కి ఆటో వస్తుంది మార్నింగు, మళ్ళీ నైట్ 3:30కి అలా వెళ్తుందంట డ్యూటీకి. నాకు అతను చెప్తుందని పోయేదంతా. ఆ రోజు నైట్ ఏదో జరిగింది, కానీ సూసైడ్ చేసుకునేంత పిరికిది అయితే కాదు సార్. ఇప్పటికి చాలాసార్లు తనను కొట్టారు, హింసించారు, కానీ అప్పుడు చేసుకోలేంది. ఆ రోజు నైట్ డౌట్గా నాకు చెప్పిన తర్వాతే ఇలా జరిగిందంటే నాకు వాళ్ళ మీద అనుమానం ఉంది. నాకు అలా న్యాయం జరగలేదు, ఆ అమ్మాయి ఆత్మ కన్నా శాంతి కలిగించేలాగా న్యాయం జరగాలని అనుకో. అంటే కాదు, 4వ తారీఖు చనిపోయిందని తెలిసింది కదా, అంటే ఆ అమ్మాయి అంత్యక్రియలు ఇంటికాడే చేశారా? ఎవరికి వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి కానీ ఊర్లో జనాలకు కానీ ఎవరికి కానీ చెప్పుకోలేదు. అంటే ఆమె ఏమని చెప్పింది బయట అమ్మాయి ఎలా చనిపోయింది? ఊర్లో ఇక్కడ టాక్ ఏంటంటే, ఊర్లో సర్పంచ్ అనే వ్యక్తితో మాట్లాడుకొని ఇలా మా లవ్ చేసుకుంది, సూసైడ్ చేసుకుని చనిపోయింది మా బిడ్డ అనేసి చెప్పేసింది. దాని తర్వాత సతీష్ అనేసి ఆటో తోలుతాడు, అతన్ని పిలిపించిందంట. అతను ఆటోలో వేసుకుని 11:30కి వచ్చింది మార్నింగు. ఆ రోజు నైట్ వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చింది, ఎవరికి ఏం చెప్పుకోలేదు. బెడ్షీట్లో చుట్టుకొని ఆటోలో ఎత్తేసుకున్నాడు ఆ అబ్బాయి, అదే ఆటో గల ఆయన ఆటోలో ఎత్తేసుకొని నేరుగా ఎవరికి చెప్పుకోలేదు. నేరుగా తీసుకుపోయి అప్పటికప్పటికే 1 అవర్లోనే అసలు ఏం జరిగింది కానీ ఎవరికి గట్టి చెప్పుకోలేదు, పాడి కట్టలేదు, ఏమి కట్టలేదు. అసలు చేసిన కంప్లైంట్ అనే మాట కూడా 4 days 5 days దాకా అసలు కంప్లైంట్ అనేది వేయలేదు. నేరుగా ఎత్తుకొని పోయేసి కాల్ చేశారు. అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేసి అన్నప్పుడు ఆమె కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదా పోలీసులకి? కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కానీ ఇవ్వలేదు. నేను 4 days తర్వాత నేను వెళ్ళి చెప్పేదాకా పోలీసు. చనిపోయిన విషయం నీకు ఎప్పుడు తెలిసింది? నాకు 1 day తర్వాతే తెలిసింది. 5వ తారీఖు నేను నమ్మలేదు, అమ్మాయి చనిపోయిందని నేను నమ్మలేదు. 5వ తేదీకి నైట్ తెలిసింది నాకు. నేను అప్పటికి నమ్మలేదు అమ్మాయి చనిపోయింది అనేసి. ఎంక్వైరీ చేసి నాకు లాస్ట్కి తెలిసింది. 2 days తర్వాత నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని నేనే పోలీసులకు చెప్పాను ఇలా జరిగింది అనేసి. ఇప్పుడు రెస్పాండ్ అయ్యారా పోలీసులు? వాళ్ళకి సంబంధించి ఏదైనా అరెస్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళని వెళ్ళి విచారించడం కానీ చేశారు? వెంటనే వెళ్ళి తీసి మాట్లాడారు. మాట్లాడి వాళ్ళని నిన్న తీసుకువెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారని తెలిసింది నాకు. ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. తెలుసుకుంటా. సో ఫైనల్గా అమ్మాయి సంబంధించి అంటే నీకు ఆ అమ్మాయికి మైనర్ అయినప్పటికీ మీరు తెలియకుండా లవ్ చేశారు, ఫోక్సో కేసు అనేది నీ పైన పెట్టారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మీకు
ఎటువంటి థ్రెట్ అనేది ఉంది? అంటే ఇప్పటికే చాలామంది బెదిరిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు కదా. వాళ్ళ అమ్మాయి అనిందంట, నా బిడ్డనే చంపుకున్నాను నేను, వాడంతా నాకు ఓన్గా ఏదో ఒకటి చేసేస్తాను అన్నట్టుగా చెప్పి ఊర్లో అంతా చెప్పి టాక్ అంటూ ఉందంట. నాకు ప్రాణహాని ఉందనేసి నేను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అలా అనుకుని నన్ను ఏడ బయట పోనీయకుండా నన్ను మా ఇంట్లో వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు. ఎటువంటి న్యాయం జరగాలంటారు? నిజంగా ఆ అమ్మాయి చనిపోయిందా తెలియదు, బిడ్డని చంపేశారని అంటున్నారు. సో ఈ అన్ని రకాల ఇన్సిడెంట్స్ వాళ్ళు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వగలుగుతున్నావు? నాకెలానో న్యాయం జరగలేదు. నేను ప్రేమిస్తే ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు. క్యాస్ట్ అని చెప్పి పరువు అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేశారు. నాకెలా న్యాయం జరగలేదు. లాస్ట్కి అమ్మాయి ఆత్మకన్నా శాంతించేలాగా న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను సార్. పోలీసు వాళ్ళని అదే కోరుకుంటున్నాను, న్యాయం చేయమనేసి. అంటే ప్రేమించుకున్నారని తెలుసు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, బిడ్డ పుట్టిందని కూడా తెలుసు, ఎందుకు వాళ్ళ కాంప్రమైజ్ కాలేకుండా పోయినారు? క్యాస్ట్, నేను ఈ క్యాస్ట్లో పుట్టిన నా తప్పు కాదు కదా సార్. నువ్వు ఎలా చూసుకుంటావు అని అడగాలి నన్ను. ఎలా చూసుకుంటావు, నువ్వు ఏం జాబ్ చేస్తావు అని అడగాలి, కానీ క్యాస్ట్ ఏంటి సార్ ఇది? సో ఫైనల్గా పోలీసు వాళ్ళని ఏం కోరుకుంటున్నావు? ఆ అమ్మాయి చావుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్, న్యాయం చేయమని. సో చూస్తున్నాం కదా, ఇతనే అజయ్ నిఖితాని గాఢంగా ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా. అయితే వాళ్ళకి మైనర్ అనే విషయం తెలియదు. తెలిసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేకుండా పోయారు. ముఖ్యంగా ఆ అమ్మాయి ఎలా చనిపోయిందనే విషయం పక్కన పెడితే బిడ్డను కూడా చంపేశారని చెప్పి ఆ అమ్మాయే చెప్పింది కాబట్టి ప్రస్తుతం కేసు అయితే నడుస్తోంది. ఆ అమ్మాయిని ఒక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అర్ధాంతరంగా కాల్చివేశారు. అయితే అక్కడ ఎవరికి కూడా విషయం తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా. అయితే వీళ్ళ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. సో వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా? ఏంటి సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఎలా ఉంది? ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? ఆ అబ్బాయిని మేము కాపాడుకుంటా ఉన్నాం సార్. రెయ్యంతా నిద్రపాడు, పొగులు నిద్రపాడు, ఏదన్నా చేసుకునేస్తాను నేను, ఆ పాప లేనిది నేను ఎందుకని ఆ అబ్బాయిని చూసుకుంటా ఉన్నాం సార్. ఆ అబ్బాయి కేసు పెడతానన్నాడు, ఆ పాప చచ్చిపోతానే మళ్ళీ ఆ వాడిని ఏదన్నా చేసేస్తారని మేమే వద్దని చెప్పినాం. ఏం చెప్పారు సార్, వాళ్ళ అమ్మలేదు చాక్కున్నాము, మేము మేనమామల కాడ అమ్మమ్మ చాక్కున్నాము. వాడిని ఈ మార్గం అయ్యిందని తెలిసి వాళ్ళకు వాడిని 4 నెలలు జైల్లో ఉన్నాడు. వచ్చినాక ఆ పాపకు టార్చర్ జాస్తి అయిపోయింది. ఆ పాపకు టార్చర్ అయిపోయిందని మేము బాధలు పడతా ఒకవేళ ఎట్టని తెలిసి మాకు వదిలేసి ఉన్నా కూడా మేమేమో చూసుకుంటాం సార్. ఆ అమ్మాయిని చంపేసిందే బాధగా ఉంది సార్ మాకు. ఆ అమ్మాయిని అంత పని చేసి ఉండకూడదు కదా సార్, అది బాధ, ఇంకేమీ లేదు సార్ మాకు. వాడిని కూడా ఏం చేసేస్తుందని మేమంతా కాపులా ఉన్నాం సార్. టయానికి తినటం లేదు, తల్లి లేని బిడ్డ, అది బాధ మాకు. రాజకీయంగా ఏదైనా పలుకుబడి ఉందా? వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మాకేం తెలుసు సార్, వాళ్ళ గురించి మాకు తెలియదు. వాళ్ళ ఇల్లు ఆడనో తెలియదు, వాళ్ళు ఆడనో తెలియదు, అది ఎట్టబడినారో తెలియదు సార్. అది జరిగింది స్టేషన్లోకి తీసుకొచ్చినప్పుడే తెలిసింది మాకు, అందాక తెలియదు. అజయ్ది చంద్రగిరి నియోజకవర్గం మిట్టపాలెం అనే ప్రాంతము, పక్కనే ఉన్నటువంటి నరసింగాపురం చెందినటువంటి నిఖిత. అంటే వీళ్ళిద్దరూ అటు చంద్రగిరిలో చదువుకునేటప్పుడు లవ్ చేసుకున్నారు. అయితే వాళ్ళ వయసు అప్పుడు దాదాపు 16. ఆ సమయంలోనే వాళ్ళు ఇద్దరు కూడా గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళిద్దరిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. నిఖిత వాళ్ళ తల్లి, అదే రకంగానే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఎలాగైనా సరే కులం వేరే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ వివాహం చేయకూడదు, వీళ్ళిద్దరు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అయితే కంప్లీట్గా వాళ్ళ అమ్మ, అదే రకంగానే కొంతమంది ఆ అబ్బాయి పైన ఫోక్సో కేసు కూడా పెట్టారు. అది ఎప్పుడంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన
బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఇంట్లోనే ఆ బాబును కూడా ఏదో చేశారనేటువంటి విషయాలు కూడా నిఖిత ఈ అబ్బాయికి చెప్పినట్టయితే తెలుస్తుంది. సో ఆ తర్వాత అజయ్ జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ఆ అమ్మాయి వెళ్ళి కలిసింది. అయితే ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతోనే ఆమె నిఖితాని హతమార్చింది అనేటువంటి విషయాలు అజయ్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే నిఖిత చావుకి న్యాయం జరగాలి, ఆమె ఆత్మ శాంతించాలి, ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరగాలి, ఇంకెవ్వరికి కూడా ఇలాంటి ఘటన జరగకూడదు, అందరికీ న్యాయం చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం సంచలనంగా మారింది కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిఖిత తల్లితో పాటు ఆమె ఏదైతే తాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.